హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇవాళైతే మన వ్లాగ్లో నేను చేసే వర్క్ అయితే మీకు చూపిస్తున్నాను. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఫ్రెండ్స్, మాల్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళైతే మన వ్లాగ్లో అయితే నేను బిగించే అలమార్లు మొత్తం మీకు ఇవాళ చూపిస్తున్నాను. టీవీ క్యాబిన్, బెడ్రూమ్లో ఉన్న చిన్న చిన్న షెల్ఫ్లు ఇవన్నీ వాళ్ళైతే బిగిచ్చేస్తున్నాను. లాస్ట్లో ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తాను. ఈ వర్క్ మొత్తం ఇవాళ మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. బెడ్రూమ్లో ఉన్న ముందల సున్నం అయితే కలిపించేస్తున్నాను కుర్రోడి చేత. బలాలు బిగించాలి కదా మొత్తం అన్ని కబోర్డ్ షీట్లన్నీ. సున్నం అయితే మనోడు కుర్రోడు బాగా జిగురు కలపమని చెప్పి అందుకే ఫస్ట్ సున్నం కలిపేసి మధ్యలో మళ్ళీ సిమెంట్ వేసి బాగా నలుపుతున్నాడు. గడ్డలు కట్టినట్టు ఉన్నాయి సిమెంట్ మొత్తం. ఆ గడ్డలు కట్టిన కూడా మనోడు నీట్గా నలిపేసి శుభ్రంగా జల్లిచ్చేస్తున్నాడు, వాండర్లు ఎక్కడ వేస్ట్ కాకుండా ఉండడానికి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ వాండర్లు వేస్ట్ చేస్తే ఇబ్బంది కలిగిద్ది మళ్ళీ వాళ్ళకి కూడా. పారబెట్టేసి పానీపూరి టైపులో మధ్యలో కలపమన్నాను, కట్లెట్ మాదిరిగా. మనం చేసే పనిలోనే ఆనందాన్ని ఎత్తుకోవాలి ఫ్రెండ్స్. ఏ పని చేసామన్నది కాదు ఫ్రెండ్స్, ఎంత నిజాయితీ చేసామన్నది కావాలి మనకి. మొన్న అయితే అలమార్లు మొత్తం అన్నీ మిషన్ చేత కోపించేసాను, కానీ ఇది ఒకటే కొంచెం తెగలట్లేదు. అందుకని నీట్గా మళ్ళీ తగ్గొచ్చేస్తున్నాను నీట్గా మిషన్తో. సుత్తి శానం పెట్టి మొత్తం అన్నీ కొట్టేస్తున్నాను, గాళ్ళు మొత్తం వచ్చేసేట్టుగా. ఈ షెల్ఫ్లు మొన్న వాండర్లు అయితే మొన్న చెప్పలేదు. మొన్న చెప్పుంటే శుభ్రం మొన్నే అంతా ప్లాస్టింగ్లోని గాళ్ళు అయితే గేసేవాడిని. బల్ల అయితే సెట్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. కింద బల్ల ఒకటి సెట్ చేసుకునే లెవెల్కి, పైన మొత్తం టేప్ పెట్టేసి నాట్లు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. లెవెల్కి అయితే సరిపోయింది బల్ల. ఈ పై బల్లలు కూడా బిగిచ్చేస్తున్నాను. తూకంగా అయితే గుండు కూడా వేసేస్తున్నాం. ఇక సైడ్కి ఫ్రంట్కి మొత్తం అన్ని గుండు కూడా సరిపోయింది. ఈ పై టాప్ బల్ల కూడా ఎక్కిచ్చేస్తాను ఫ్రెండ్స్. పై టాప్ బల్ల కూడా ఎక్కిచ్చేసాను. ఎక్కడెక్కడ స్పాంజీ చెప్పి నీట్గా తుడుచుకుంటూ వచ్చేస్తాను ఫ్రెండ్స్. కూర్చేసి సున్నం మొత్తం కూర్చేసి స్పాంజితో కూడా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాము ఫ్రెండ్స్. స్పాంజితో మొత్తం అయిపోయింది. టీవీ అలమార కూడా బిగిచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మొత్తం పెద్ద వీడియో ఫ్రెండ్స్, అందుకే ఫ్రెండ్స్ ఎక్కడ షార్ట్ మీకు అయితే చూపిస్తున్నాను. ఎక్కడ టీవీ క్యాబిన్ కూడా బిగిచ్చేసాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఈ టీవీ క్యాబిన్ పై టాప్ బల్ల కూడా వైర్ లాక్ లైట్లు సెట్ చేసుకుంటా కూడా మనం అయితే బల్లలోనే పోయేసాం ఫ్రెండ్స్ నీట్గా. పక్కన ఫ్లవర్ వాజులు పెట్టుకుంటా కూడా రౌండ్ షేప్ బల్లలు అయితే పోసాం మనం. చూడండి ఫ్రెండ్స్, స్పాంజితో కూడా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాం, వండర్ ఫినిషింగ్. మొత్తం ప్లాస్టింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం అంతా. ఇది చిన్నపిల్లల బెడ్రూమ్ ఫ్రెండ్స్. దీన్ని కూడా శుభ్రంగా అయితే చేసాం మనం. ప్లాస్టింగ్ కూడా అయిపోయింది దీనికి. ఇది టీవీ క్యాబిన్ కూడా మొత్తం అయితే చేసాం. టీవీ క్యాబిన్ పై టాప్ బల్ల, కింద సైడ్ 3 బల్లలు మొత్తం కింద కూడా చేసాం. అది టాబీలు పెట్టిన బల్ల అయితే మామూలు గ్రానైట్ వేయించుకుంటారని చెప్పేసి దాన్ని ఆపేసాం ఫ్రెండ్స్. వాండర్లు బడ్జెట్ బట్టి గ్రానైట్ కానీ టైల్స్ కానీ వేయించుకుంటారు ఫ్రెండ్స్. ఇది కూడా మొత్తం అయిపోయింది. మీరు గమనించినట్లయితే మొత్తం అంతా చేసాం ఫ్రెండ్స్ వర్క్లో భాగంగా. నాకు ఈ వంటగది అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. నేను బీచ్ బలలో ఈ ఇంట్లో నాకు ఈ కార్నర్ ఫేసింగ్ చూసారా, మొత్తం అన్ని కార్నర్ అన్ని బలాలు కలిపి నీట్గా వచ్చినాయి. మొత్తం సామాన్లు మొత్తం వంటగదిలో సెటప్ చేసి ఎక్కడ ప్లేస్ కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం సెట్ చేసాం ఫ్రెండ్స్. ఈ పై టాప్ బల్లలు మొత్తం మనం ప్లాస్టింగ్ చేయవలసిన లేదు ఫ్రెండ్స్. మామూలుగా గ్రానైట్ కానీ టైల్స్ కానీ వేసేస్తారు వర్కర్స్ వచ్చి. దాని తర్వాత మన టాపీ వర్క్ అయితే కంప్లీట్ చేసేసాం. ఈ పక్కన అయితే మామూలుగా వాషింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఈ ఇంటికి మామూలుగా వాషింగ్ ఏరియా సైడ్గా ఆగ్నేయం వేయించాం. ఇక్కడ వాషింగ్ ఏరియా అనమాట. ఇక ఆ సబ్బులు గిబ్బులు పెట్టుకుంటా కూడా మొత్తం మన బల్లలు అయితే సమకూర్చాం ఇక్కడ.